కొనసాగుతుంది. సర్వేపల్లి నియోజకవర్గ దోపిడీ మీద అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎక్కడా కూడా అలుపెరగనటువంటి పోరాటం చేస్తాం తప్ప ఏదో కేసులు పెడితే మరలా భయపడి గమ్మైపోతాయేమో, మరలా కొత్త కేసులు పెడతారేమో అనేటువంటి ఆలోచన లేదు. నేను అనుకున్నా నిన్న నాది వాయిదా పడింది అంటే బహుశా మరలా కొత్త కేసు ఏదన్నా సృష్టించడానికి మరలా ఏదన్నా ప్రయత్నం జరిగిందేమో, అందులో భాగంగా బెయిల్ వచ్చింది కాబట్టి మరలా ఏదన్నా ఒక ఎఫ్ఐఆర్ గట్టి పొద్దున్న పీటీ వారెంట్ ఎత్తుకుని వస్తారేమో అని చెప్పి అధికారులు వచ్చి సార్ మీరు విడుదలయ్యారన్నంత వరకు నేను రెడీ కూడా కాలేదు, గమ్ముగా కూర్చొని ఏమైనా కేసు వచ్చిందేమో చూద్దామని చెప్పారు. అధికారులు చెప్పారు సార్ మీకు టైం అయింది, రిలీజ్ అయ్యవచ్చు, రిలీజ్ అయ్యే టైం అయిందన్న తర్వాత బయలుదేరించారు. కాబట్టి వాటికి ఏం భయపడేటువంటి పరిస్థితి ఉండదు. మానసికంగా సిద్ధంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను, ధైర్యంగా పోరాడతాను తప్ప ఎక్కడా కూడా మరొకటి చేసేటువంటి వెనకడగేసేటువంటి ఉండదు. ఏదేమైనా కష్టకాలంలో మాతో ఉన్నటువంటి మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ, ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి మా ప్రజాప్రతినిధులు కానీ, మరీ ముఖ్యంగా ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా బాధేసింది. ఎందుకంటే అరెస్ట్ అయిన రోజు ఒక కుటుంబం చాలా మంది చెప్పారు పాపం అయ్యా మేము భోజనం చేయలేకపోయామని చెప్పి బాధపడ్డారు. కాబట్టి వాటి అన్నిటినీ కూడా ఈరోజు అధిగమించి ఈరోజు నేను బయటకు వచ్చా. తప్పనిసరిగా నన్ను నేను కాపాడుకోవడంతో పాటు మాకున్నటువంటి కార్యకర్తలను కూడా ఎన్నిసార్లు జైలుకి పంపించినా సరే పాపం జైలు చూస్తే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు పాపం అయ్యో వచ్చేదాకా భయం వేసింది, వచ్చిన తర్వాత ఏం ఇబ్బంది లేదు, మా వాళ్ళకు కూడా పోయి చెప్తాం ధైర్యంగా పోరాడండి రానైనా దేనికైనా సరే సిద్ధంగా ఉండండి, జైలుకి లెక్క చేయకండి, జైలు అనేటువంటి లెక్కే లేదనేటువంటి మాట మాట్లాడతాం. కాబట్టి మేము వీటిని లెక్క చేసేటువంటి పరిస్థితి ఉండదని చెప్పారు. చంద్రబాబు పుణ్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి మనోధైర్యం కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తప్పనిసరిగా ఇదే పందాల కొనసాగుతాం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సోమిరెడ్డి కొడుకుల దోపిడీని అడ్డుకుంటాం. అంతే తప్ప ఎక్కడా కూడా మడమ తిప్పినటువంటి అలుపెరిగినటువంటి పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తే మీతో కూడా గ్యాప్ వచ్చింది. సాధారణంగా మాట్లాడేటువంటి వాడిని ఫ్రీక్వెంట్ గా, కాబట్టి మిమ్మల్ని చూసినా కూడా చాలా సంతోషంగా ఉంది. మీడియాను చూసినా కూడా రోజు దాదాపుగా వారానికో 2 సార్లు 3 సార్లు చూసేటువంటి వాడిని 3-4 నెలలుగా చూడలేకపోయాను. కాబట్టి తప్పనిసరిగా మరొకసారి ఈరోజు నా విడుదల సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, స్థానికంగా ఉన్నటువంటి మా శాసనమండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, మాజీ శాసనసభ్యులు అందరూ, నేను లేనటువంటి లోటు తీర్చినటువంటి నా బిడ్డ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.